కౌశిక్ మా నాన్నగారు రిటైర్మెంట్ అయ్యారు. ఫైనల్ పిఎఫ్ అమౌంట్ ఒక 40 lakhs వచ్చాయి. ఈ 40 lakhs ని 5-6 years కి మేమైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో 5-6 years తర్వాత ఆ డబ్బు చెక్కు చెదరకుండా వెనకైతే రావాలి, ఎందుకంటే చెల్లి పెళ్ళుంది. అండ్ ఈ 5-6 years పాటు ఆ డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ కూడా ప్రతి మంత్ లేదా ప్రతి క్వార్టర్ అయినా పర్లా మా బ్యాంక్ అకౌంట్ లో పడాలి, ఎందుకంటే ఖర్చుల కోసం. అలాంటి స్కీమ్ ఏమైనా ఉందా? ఇలా రిటైర్మెంట్ అయిన వాళ్ళ కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇది 100% సేఫ్. మన డబ్బుకి ప్రభుత్వమే గ్యారంటీ. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్స్ వచ్చేసి 30 lakhs వరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. సో నీ దగ్గర 40 lakhs ఉన్నాయి కదా, 30 lakhs డిపాజిట్ చేసావనుకో, టెన్యూర్ 5 years. సో 5 years తర్వాత నీ 30 lakhs ని నీకు ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 8.2% పర్ యానం. సో ఈ 5 years పాటు నీ డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి క్వార్టర్ అనగా ప్రతి 3 months కి ఒకసారి మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో 30 lakhs డిపాజిట్ చేస్తే ప్రతి 3 months కి ఒకసారి 61,500 వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అంటే మంత్ కి చూసుకున్నట్లయితే 20,500 వస్తున్నట్లే కదా. కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకో, సేఫ్ కాబట్టి. ఇప్పుడే ఈ స్కీమ్ గురించి మా డాడీకి చెప్తాను. బాయ్ కౌశిక్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు.